హలో, మన ఇంట్లో ఫోన్ లేదు. ఆ? ఫోను లేదా? ఇంత పెద్ద బిల్డింగ్ లో బుల్లి ఫోను లేదా? అరే, అంత షాక్ అయ్యావేంట్రా? ఇంటికి తలుపులు లేకపోతే షాక్ అవ్వాలి గాని ఫోన్ లేకపోతే కాదురా. ఇప్పుడు గ్రామ్ బెల్ అనే మహానుభావుడు ఫోన్ కనిపెట్టాడు. అప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకలాగున్న ఫోన్ 100 రకాలయ్యింది. పేజర్లు, కార్డ్లెస్, వైర్లెస్, మొబైల్, అందులో టాటా, జేటీఎం, ఎయిర్టెల్, చాటింగ్లు, చీటింగ్లు, ఇప్పుడేమో కొత్తగా వీడియో ఫోన్ అట. మనిషి ఎక్కడెళ్ళినా తరుముతుందిరా ఫోను. హోటల్కి వెళ్ళినా, బార్కి వెళ్ళినా, క్లబ్కి వెళ్ళినా, కాటికి వెళ్ళినా, కొండెక్కినా, దూకినా, చివరికి పెళ్ళాం పక్కన పడుకున్నా అవసరమా అవసరమా మనకి ఫోను అంట. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎవడు చేస్తాడయ్యా ఫోను? అప్పిచ్చినవాడు, లేదా మనల్ని అప్పు అడిగేవాడు. వీళ్ళిద్దరిని అవాయిడ్ చేయాలి. అదిలే సార్, ఇంట్లో ఆండ్రు అవసరం కోసం ఫోన్ పెట్టి పొట్టచ్చు కదా. అది ఇంకా డేంజరస్ అయ్యా. మన ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చిందనుకో, వాళ్ళు ఫోన్ తీసి హలో హలో, లేదండి రాంగ్ నంబర్ అండి అని ఫోన్ పెట్టేస్తారు. కానీ మన ఇంట్లో లేనప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫోన్ చేసి సెటప్ అయిపోతారు. అందుకే ఫోన్ బ్యాన్ చేశారు. నీచ్ కమీన్ కుత్తే, అందుకే రా నీకు పెళ్ళం లేని జీవితం వచ్చింది. రే 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 స్వాగతం. నా ప్రాబ్లం చెప్పాను కానీ నీ ఫ్యామిలీ చెడిపోయిందని చెప్పలేదుగా. శపించకు. ఏమప్పా, సారు వాడిల్లు సారు వాడి ఇష్టమో. కాసేపు టీవీలో ఆస్ట్రేలియన్ వాడితో మన వాళ్ళ క్రికెట్ ఆడుతున్నారు. మన సచ్చిన పిల్లవాడు ఎలా కొట్టుకుంటున్నాడు, వాళ్ళ చేత ఎలా నీళ్లు తాగిస్తున్నారు, టీవీలో చూద్దామా? సారీ సార్, మా ఇంట్లో టీవీ కూడా లేదు. అదేమి సారు, కూలి పని చేసేవాడు కూడా ఇంట్లో టీవీ పెట్టి పుడుస్తాడు. ఇంట్లో టీవీ ఉంటే కేబుల్ పెట్టాలి. కేబుల్ పెడితే 100 ఛానళ్ళు. ఏ ఛానల్ చూడాలని కన్ఫ్యూజన్. సరే ఓకే అని ఒక ఛానల్ సెలెక్ట్ చేసి ఒక ప్రోగ్రామ్ చూద్దామని కూర్చున్నాం అనుకో, 100 యాడ్లు. ఆ బనీన్ కొనండి, ఈ చెడ్డీ కొనండి, ఆ సోప్ రుద్దండి, ఈ షాంపూ వాడండి, ఆ సినిమా చూడండి, ఈ సీరియల్ చూడండి, ఒకే కన్ఫ్యూజన్. ఆఖరికి చూడాలనుకున్న ప్రోగ్రామ్ అర్థం కాదు. ఆ నీ రియాక్షన్ అర్థమైంది. ఆండవాళ్ళు లేడీస్ అంటావు. అది ఇంకా డేంజరస్ అయ్యా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ టీవీ, మా టీవీ, ఆ టీవీ అని చూస్తారు. మనం లేనప్పుడు ఈ ఎంటీవీ, ఎఫ్టీవీలో ఫారిన్ కిస్లు, బెడ్రూమ్ సీన్లు చూసి మనం కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అని ఒక అడుగు ముందేశారనుకో, మనం 7 అడుగులు వేసింది ఏడవడానిక. అరే కారు వచ్చింది, కారు. స్త్రీలు వచ్చుంటారు. నువ్వు వెళ్ళి నా ట్రెండ్ కి సరిపోయి ఒక స్త్రీని పట్టుకుని వెళ్ళు వెళ్ళు. అలాగే సార్. సౌండ్ పార్టీలో ఉన్నాడే. వాయుముడు శీకరము కారెక్కు సౌండ్ పార్టీలే సాడిస్ట్ పార్టీ.